కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రంగానే ఉందా? 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు 4 మంచి పనులు చేయాలనే ధ్యాసే లేకుండా పోయిందా? చాలా మంది ఎమ్మెల్యేలు సొంత పనులకి ప్రాధాన్యం ఇస్తున్నారా? పార్టీ కోసం కష్టపడ్డ నేతల్ని కూడా విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలోనూ వారు విఫలమవుతున్నారా? ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? రాజకీయాల్లో అనుకోకుండా కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం కూడా అలాంటిదేనన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీలోనే చాలా మందికి అనుమానం ఉండేది. అంత సీన్ లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరిచే పరిస్థితులుండేవి. ఎప్పుడైతే తుక్కుగూడ సభ సక్సెస్ అయ్యిందో పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ కేంద్ర నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి రాగలిగింది. బీఆర్ఎస్ పై వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కి కలిసొచ్చింది. ఈసారి హస్తం పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది మొదటిసారి శాసనసభలో అడుగు పెట్టారు. కలిసొచ్చిన అవకాశంతో అల్లుకుపోవాలి, రాజకీయంగా పాతుకుపోయే ప్రయత్నం చేయాలి. కానీ అలాంటి పరిస్థితి ఏం కనిపించడం లేదు. ఎమ్మెల్యే ఉన్నారంటే ఉన్నారన్నట్లే ఉంది కొన్ని నియోజకవర్గాల్లో వారి పనితీరు. తమ మార్కు రాజకీయం ఎక్కడా కనిపించడం లేదు. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదు. నోరెప్పితే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో అన్నట్లు మౌనంగా ఉండిపోతున్నారు మెజారిటీ ఎమ్మెల్యేలు. రెండు 2018 ఎన్నికల తర్వాత 100కు పైగా ఎమ్మెల్యేలతో చాలా స్ట్రాంగ్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 2023 ఎన్నికల్లో షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ పాలనపై వ్యతిరేకత, కాంగ్రెస్ 6 గ్యారంటీలు హస్తం పార్టీకి కలిసొచ్చాయి. దీంతో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు. 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా హామీలను అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు రావడంతో గ్యారంటీలను అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. రైతు రుణమాఫీ ఏమైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కానీ రేవంత్ రెడ్డి చాకచక్యంగా విపక్షాలకు చెక్ పెట్టారు. 2 లక్షల రుణమాఫీ చుట్టూనే చాలా కాలం రాజకీయం అంతా నడిచింది. ఎట్టకేలకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే విడతల వారీ రుణమాఫీతో బీఆర్ఎస్ నేతలు సీఎంని టార్గెట్ చేశారు. మొత్తం మీద రేవంత్ సర్కార్ హామీలపై ఫోకస్ చేస్తూనే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై దృష్టి పెట్టింది. కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. వాటి విచారణ జరుగుతుండగానే రేవంత్ చేతికి మరో అస్త్రం దొరికింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇది కాస్త రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్, మిగతా నేతలంతా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయినా ఒకరిద్దరు తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లక సీఎం ప్రభుత్వంపై విమర్శలు చేసినా పట్టించుకోకపోవడంపై ఇటు టీపీసీసీ, అటు సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. పార్టీ కోసం పనిచేసిన నాయకులను వదిలేసి కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులివ్వాలని ఎమ్మెల్యేలు రికమెండ్ చేయడంపై సున్నితంగా మందలించారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు సొంత పనుల మీద శ్రద్ధ చూపుతున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టకపోవడంపై సీఎం, టీపీసీసీ ప్రెసిడెంట్ క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. పాలనపై సీరియస్గా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. 10 ఏళ్ల తర్వాత దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది. అందుకే పార్టీని నిర్లక్ష్యం చేసి సొంత పనులకు ప్రాధాన్యమిచ్చే ఎమ్మెల్యేలపై ఓ కన్నేసి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అలాంటి వారిపై పార్టీ నాయకత్వం ఇక కఠినంగా వ్యవహరించేలా ఉంది.